నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తజన హృదయాల్లో కొలువై నంద్యాల పట్టణంలో వెలిసిన ప్రపంచంలోనే రెండవ శ్రీ జగజ్జనని దేవి ఆలయం నేడు ఆషాఢమాస పూజలతో పులకించిపోయింది. పవిత్ర ఆషాఢమాసం ప్రారంభమైన సందర్భంగా లోకమాత అయిన జగజ్జనని అమ్మవారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలు, పుట్టింటి పట్టుచీరే మరియు సారెను సమర్పించారు. భక్తి ప్రపత్తులతో సాగిన ఈ సమర్పణ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణం మంత్రముగ్ధమైంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ నేటి నుండి నెల రోజుల పాటు అమ్మవారి ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయని వెల్లడించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ ఆలయ సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు అమ్మవారికి తమ చీరే, సారెలను సమర్పించవచ్చని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ జగజ్జనని క్షేత్రంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల ఎలాంటి కులమత భేదాలు కానీ, పేద ధనిక వ్యత్యాసాలు కానీ ఉండవని, అమ్మవారి ముందు భక్తులంతా సమానమేనని పేర్కొన్నారు. భక్తులందరూ ఆలయ సాంప్రదాయ పద్ధతుల్లో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకు, భక్తాదులకు తెలియజేయడమేమనగా, మన నంద్యాల పట్టణంలోనే ప్రపంచంలోనే రెండవ మూర్తిగా ప్రతిష్ట గావించబడినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారికి అనాది కాలం నుండి ఈ సృష్టి ప్రారంభం నుంచి వచ్చినటువంటి పూజ ఆషాఢ మాసంలో పుట్టింటి పట్టు చీరాసార విశ్వశాంతి, లోక కళ్యాణం, సర్వజన శ్రేయ సిద్ధార్థం కోసం మన నంద్యాల పట్టణ ప్రజల తరపున ఈరోజు శ్రీ జగజ్జనని అమ్మవారి దేవస్థానమునకు ఆషాఢ మాసం పుట్టింటి పట్టు చీరాసార కులము, మతము, ధనికులు, పేదలు, నాయకులు, అధికారులు, స్వాములు, పీఠాధిపతులు అనేటువంటి భేదాలు ఏమీ లేకుండా అందరూ కలిసి ఈ రోజు మొదటి రోజు అమ్మవారికి పసుపు కుంకుమలు, పుట్టింటి పట్టు చీరాసార సమర్పించడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఆషాఢ మాసం నెల రోజులు కూడా ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఉంటుంది. ఆషాఢ మాసంలో ఎవరైనా సరే అమ్మవారికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు పుట్టింటి పట్టు చీరాసారలు తీసుకుని రావచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు సాంప్రదాయ దుస్తులను ధరించి మాత్రమే రావాలని. ఈ దేవాలయంలో అందరూ సమానమే, ఎలాంటి రికమెండేషన్లు ఉండవు. కేవలం భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద అపారమైనటువంటి నమ్మకంతో, ధైర్యంతో, భక్తి పారవశ్యంతో ఈ పుట్టింటి పట్టు చీరలు, సారలు తీసుకుని వచ్చి అమ్మకు సమర్పించి దీర్ఘ సుమంగళిత్వాన్ని పొంది పిల్లా పాపలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంతో, ఆయుష్తో, పాడి పంటలతో ఆనందంగా, సంతోషంగా ఉండాలనేటువంటి ఆ తల్లి సంకల్పాన్ని మనము ఆ యొక్క అమ్మవారి ద్వారా వరాన్ని పొందాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా, గుంపులుగా ఊరేగింపులతో, ఉత్సవాలతో ఈ నెల రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, అందరూ బాగుండాలని, అందరూ ఆహ్వానితులే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ లోక కళ్యాణం, సర్వజన శ్రేయ సిద్ధార్థం కోసం మన నంద్యాల పట్టణం గ్రామ ప్రజల తరపున ఈ రోజు మొదటి రోజు శ్రీ జగజ్జనని అమ్మవారికి ఇక్కడి నుంచి పుట్టింటి పట్టు చీరాసారలు, పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆలగడ్డ పట్టణం నుండి కూడా భారీ ఊరేగింపు ఇప్పుడు నంద్యాలకు అమ్మవారికి చీరలు, సారెలు, పసుపు కుంకుమలు సమర్పించడానికి వాళ్ళు వస్తున్నారు.